చాలా బాగుంది. అంటే ఒక కోర్ ఫ్యామిలీ ఎమోషన్ అన్నమాట. సన్కి మదర్కి మధ్యన బాండింగ్ అసలు ఎంత క్యూట్ మూమెంట్స్ ఇచ్చారా అనిపించింది. ఎవరిని నొప్పించకుండా, అది గొడవలా కాకుండా ఒక సెటిల్డ్గా నాకు అది వాళ్ళిద్దరిని అలా చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే అమ్మ నాన్న తమిళమ్మలో రవితేజ గారు అండ్ మన జయసుధ గారి కాంబినేషన్ ఎలా ఉందో అది అల్ట్రా మాసి ఉంటే ఇది అల్ట్రా క్లాసీ అమ్మ నాన్న తమిళమే అని చెప్తా. కంప్లీట్ క్లాసీ స్టైల్లో తీశారు. ఫాదర్ లేకపోవడం, ఫాదర్కి దూరంగా ఒక పిన్ని మళ్ళీ సెకండ్ రవీనా టండన్ గారు అక్కడికి వెళ్ళి పిన్ని ఎమోషన్ని క్యాచ్ చేయడం, అక్కడ సిస్టర్ ఎమోషన్ క్యాచ్ చేయడం. సో ఇది అల్ట్రా మాసి అమ్మ నాన్న తమిళం, అసలు అల్ట్రా క్లాసీ అని చెప్పొచ్చు. అది పూరి మార్క్ అయితే ఇది వెంకీ అట్లూరి. అండ్ వెంకీ అట్లూరి గారు ఫ్యామిలీ ఎమోషన్స్ని హోల్డ్ చేయడంలో ది బెస్ట్ అనేది ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఒక సార్ అవ్వచ్చు, లేదా ఒక లక్కీ భాస్కర్ అవ్వచ్చు, మిస్టర్ మజ్ను అవ్వచ్చు. సో ఇది కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆయన ఫిలిమ్స్లో ది బెస్ట్ అని చెప్తాను నేను. ఫ్యామిలీ ఎమోషన్స్ చూడటం రాని వాళ్ళకి స్లో అంటాను, లేదా అది వాళ్ళ ఒపీనియన్. అది నేను ఒకళ్ళ ఒపీనియన్ తప్పని చెప్పను, ఇట్స్ దేర్ ఒపీనియన్. బట్ ఐ వాజ్ టోటల్లీ కనెక్టెడ్. అండ్ సెకండ్ హాఫ్ నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. అంటే రాధిక గారు ఉన్నంతసేపు అదొక టైపు, రవీనా టండన్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మ చనిపోయిన తర్వాత మమితా బైజుతో క్యారీ అయ్యే ఎమోషన్స్, రవీనా టండన్ గారితో అది ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. నాజర్ గారితో ఉన్నప్పుడు వచ్చే కామెడీ సీన్స్ కానీ, మమితా గారితో వచ్చే కామెడీ సీన్స్ కానీ. సో మమితా గారు ఎంత క్యూట్, ఎంత అసలు ఆ సాంగ్లో డ్యాన్స్ మూమెంట్స్ కానీ, ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమెకి షీ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అనిపించిందండి. అండ్ రాధిక గారు ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్, లవ్కి ఏజ్ ఉండదు, ఎప్పటికీ ఉండదు. అండ్ ఇందులో ఇంకొక కోర్ ఎమోషన్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఫాదర్ గురించి. అశోక్ అనే ఒక క్యారెక్టర్ తోటి చెప్పించే డైలాగ్ ముత్తుస్వామి గారిది. సో అదొకటి బాగా కనెక్ట్ అవుతాము. ఇంటర్వల్ ప్లాట్ ఒకటి బాగా కనెక్ట్ అవుతాము. రాధిక గారు ఉన్న ప్రతి సీన్ కనెక్ట్ అవుతాం. రవీనా టండన్ గారు అండ్ లాస్ట్లో రవీనా టండన్ గారు ఒక డైలాగ్ చెప్తారు, దట్ వాస్ రియల్లీ ఆసమ్. అంటే ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. మగాడు అనుకుంటే ఓ రిలేషన్ అవ్వదు, ఒక అమ్మాయి అనుకుంటే రిలేషన్ అవుతుంది, అమ్మాయి అనుకుంటే కట్ అవుతుంది. అది ఎంత సెన్సిబుల్గా చెప్పారు వెంకీ అట్లూరి గారు అని నాకు అనిపించింది అనమాట. అంటే ఒక ప్రాపర్ డైలాగ్ రైటింగ్, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే, ఒక ప్రాపర్ కంటెంట్ ఉంటే సినిమా ఎలా ఉంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వనాథ్ అండ్ సన్స్. సో కంప్లీట్ ప్రాపర్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఫ్యామిలీకి నేను అంటే అంతే, ఇంకా ఫ్యామిలీ కోసం చెప్పే సినిమా అన్నప్పుడు వీళ్ళు ఆల్వేస్ ఎంజాయ్డ్. అండ్ నేను ఒకసారి కాదు, ఖచ్చితంగా ఇంకో 2 సార్లు నా ఫ్యామిలీతో చూస్తాను అనమాట. అంత 3.5, 5కి 3.5. నేను కంప్లీట్ ఎంజాయ్ చేశాను. నాకు బోర్ రాలా. వాళ్ళు ఏడిస్తే ఏడిచా, వాళ్ళు నవ్వితే నవ్వే, వాళ్ళు కోప్పడితే కోప్పడ్డా.